హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి. నేను రాఘవేంద్ర హాస్పిటల్లో అనస్థీషియాలజిస్ట్ అండ్ ఇంటెన్సివిస్ట్లో వర్క్ చేస్తున్నాను. ఇవాళ మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఈజ్ రీజనల్ అనస్థీషియా. అంటే అనస్థీషియా అనగానే జనాల లోపల ఒక చిన్న కన్ఫ్యూషన్, అనస్థీషియా సేఫా కాదా, ఏ టైప్ ఆఫ్ అనస్థీషియా ఇస్తారు ఏంటి అని. మేము పిఏసి ప్రీ అనస్థెటిక్ చెకప్లో వచ్చినప్పుడు ఇవన్నీ డౌట్స్ మమ్మల్ని అడగడం జరుగుతుంది. సో ఈ వీడియో నేను ఒకటి మీకు ఈ వీడియో మీకు ఒకసారి ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీంట్లో చాలా వరకు మనకి హ్యాండ్ సర్జరీ కానీ లేదా కొన్ని మన ఏమంటారు చేతిలో ఫోరామ్ ఫ్రాక్చర్స్, క్రష్ ఇంజరీ ఆఫ్ హ్యాండ్, షోల్డర్ అంటే హ్యూమరస్ ఫ్రాక్చర్, ఇట్లాంటి కేసెస్ మాకు చెకప్కి వచ్చినప్పుడు మేము వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి నర్వ్ బ్లాక్స్ అంటాము, అంటే రీజనల్ అనస్థీషియా ఫర్ అప్పర్ లింబ్. దీనిలో మనకి డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ మనం ఎక్కడ బ్లాక్ ఇస్తామో అక్కడ దాన్ని ఇంటర్స్కేలిన్, సూప్రాక్లావిక్యులర్, ఇన్ఫ్రాక్లావిక్యులర్, బ్రేకియల్ ప్లెక్సస్ బ్లాక్ అండ్ యాక్సిలరీ, ఇలా డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ ఒకటి ఇస్తాము. ఇంకొకటి వాళ్ళు ఓకే అనుకుంటే మనము రీజనల్కి వెళ్తాము. కొంతమంది మాకు లేదంటే సర్జరీ అంటే మాకు కొంచెం ఇది భయం, మాకు జనరల్ అనస్థీషియా ఇవ్వండి అని చెప్తారు. సో దీంట్లో మనం ఎలా చూస్ చేసుకోవాలి, విచ్ ఈజ్ బెటర్ ఈ రెండింటిలో, అది చూద్దాం మనం. అసలు ఫస్ట్ రీజనల్ అనస్థీషియా అంటే ఏంటి అంటే, అనస్థీషియాలో 2 టైప్స్ ఉంటుంది. జనరల్ అనస్థీషియా అంటే మన పేషెంట్ని కంప్లీట్లీ డీప్ స్లీప్లో కానీ అంటే ఆల్మోస్ట్ సర్జికల్ అనస్థీషియా లెవెల్లో అంటే ఫేజ్ 3 అలా పెట్టేస్తాము. అక్కడ వాళ్ళకి నొప్పి కానీ అది కానీ ఏం తెలియదు. దానిలో మల్టిపుల్ డ్రగ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది నిద్రపోవడానికి, మజిల్ రిలాక్సెన్స్ కానీ లేకపోతే ఏమంటారు పెయిన్ కిల్లర్స్. అండ్ తర్వాత ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఇన్హలేషన్ అనస్థీషియా స్టార్ట్ చేస్తాము. దాంతో మెయింటైన్ చేసి పేషెంట్ లేపడం జరుగుతుంది. అది జనరల్ అనస్థీషియా. దీనిలో రీజనల్ అనస్థీషియాకి వచ్చేటప్పటికి స్పైనల్ ఆర్ ఎపిడ్యూరల్ కానీ లేకపోతే అప్పర్ లిమ్స్లో నేను ఇందాక చెప్పినట్టు బ్రేకియల్ ప్లెక్సస్ బ్లాక్, ఇవన్నీ మన రీజనల్ అనస్థీషియా కిందకి వస్తున్నాయి. ఎప్పుడైనా రీజనల్ అనస్థీషియా ఫర్ అప్పర్ లింబ్ అది ఎలా ఇస్తాము, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి ఒకసారి చూద్దాం. మోస్ట్లీ అప్పర్ లింబ్లో మనకి హ్యూమరస్ ఫ్రాక్చర్ అండ్ ఈ బోత్ బోన్స్ ఫోరామ్ ఫ్రాక్చర్ కానీ లేదంటే వ్రిస్ట్లో ఫ్రాక్చర్స్, స్మాల్ ఫింగర్స్ అంటే ఈ వేళ్ళల్లో ఫ్రాక్చర్స్ కానీ, దీంట్లో ఈ ఫ్రాక్చర్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడ మెడ దగ్గర ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తాము. దీనిలో ఇప్పుడు అల్ట్రాసౌండ్ అండ్ అవైలబిలిటీ చాలా ఉంది కాబట్టి అల్ట్రాసౌండ్ గైడెడ్ పెరిఫెరల్ నర్వ్ బ్లాక్స్ ఆర్ బికమింగ్ వెరీ పాపులర్ అండ్ ఈవెన్ సేఫ్టీ మార్జిన్ ఈస్ వెరీ గుడ్. సో దీనిలో లోకల్ అనస్థెటిక్ డ్రగ్స్ అంటే బిపివేకెయిన్ ఆర్ లిగ్నోకెయిన్, ఇది నర్వ్స్ మనం స్కాన్లో చూసుకొని ఆ నర్వ్ దగ్గర ఇన్ఫిల్ట్రేట్ చేయడం జరుగుతుంది. అది ఆ నర్వ్లో యాక్ట్ చేసి ఒక చేతికి మాత్రం అనస్థీషియా వచ్చేలాగా సహాయపడుతుంది అనమాట. సో దీన్ని మనము రీజనల్ అనస్థీషియా ఫర్ అప్పర్ లింబ్లో మోస్ట్లీ బ్రేకియల్ ప్లెక్సస్ కామన్గా యూజ్ చేస్తాము. డిపెండింగ్ ఆన్ దట్ కొన్నిసార్లు యాక్సిలరీ యూజ్ చేయడం, ఐసోలేటెడ్ నర్వ్ బ్లాక్స్ యూజ్ చేయడం జరుగుతుంది. దీనిలో పేషెంట్ అవేక్గా ఉండొచ్చు, ఒకవేళ కావాలనుకున్నప్పుడు సెడేషన్ తీసుకోవచ్చు. దట్ డిపెండ్స్, అంటే సిచ్యువేషన్ బట్టి మీకు ఒకవేళ ప్యాచ్ అనిపించినప్పుడు అక్కడ ఉన్న అనస్థెటిస్ట్ కొంచెం సెడేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో కంపేర్ టు జనరల్ అనస్థీషియా, రీజనల్ అనస్థీషియా అప్పర్ లింబ్ ఈజ్ వెరీ సేఫ్ అండ్ రిలయబుల్. అండ్ మీకు అనస్థీషియాలో జనరల్ అనస్థీషియాలో ఉండే ప్రాబ్లమ్స్ లైక్ ఎయిర్వే మ్యానిపులేషన్ కానీ, మల్టిపుల్ డ్రగ్స్ యూజ్ చేయడము, ఏమంటారు ఈ సర్జరీ తర్వాత సోర్ థ్రోట్ కానీ, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కానీ, ఇవన్నీ మనం బైపాస్ చేయొచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పెయిన్ స్కోర్స్. సర్జరీ తర్వాత జనరల్ అనస్థీషియాలో మేము ట్యూబ్ తీసిన తర్వాత అంటే మీరు లైక్ అనస్థీషియా నుంచి బయటకు వచ్చినప్పుడు పెయిన్ అనేది ఇమీడియట్లీ వస్తుంది. ఇలాంటి ప్రొసీజర్ చేసినప్పుడు పెయిన్ స్కోర్స్ అనేవి తక్కువ ఉంటాయి అండ్ పేషెంట్ ప్రొలాంగ్డ్ అనస్థీషియా వస్తుంది. అది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజెస్ ఆర్ వెరీ లెస్. అంటే చెప్పాలంటే దానికి పెద్ద డ్రాబ్యాక్స్ అనేది ఏమి ఉండవు. కొన్నిసార్లు ఏంటంటే అనస్థీషియా ఇంజెక్షన్ వాళ్ళకి పడపోవడం కానీ, దాని లోకల్ అనస్థీషియా అలర్జీ కానీ, లోకోసైట్ ఇన్ఫెక్షన్ కానీ, వెరీ రేర్లీ ఇప్పుడు అల్ట్రాసౌండ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నర్వ్ టచ్ అవ్వకుండా, ఆ నర్వ్ టాక్సిటీ, నర్వ్ ఇంజరీ రాకుండా అల్ట్రాసౌండ్ మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఎవరైనా అనస్థెటిస్ట్ మీకు ఆప్షన్ ఇచ్చినప్పుడు వీ కెన్ గో ఫర్ బ్లాక్స్ అండ్ జీఏ అన్నప్పుడు కాన్ఫిడెంట్లీ యూ కెన్ గో ఫర్ రీజనల్ అనస్థీషియా. థ్యాంక్ యూ సో మచ్.